నువ్వు చనిపోవలే. కానీ మన గుండెలో వేదన అనేది చాలా మందికి ఉంటుంది. ఆ సారేపతి ఎదురు భయంకరమైన బాధలు దుఃఖములో ఉన్నప్పుడు సేవకుని పంపించి ఆమెను ఓదార్చాడు. ఎందుకు సేవకుని పోషించలేడా దేవుడు? కాకుల ద్వారాగో మరి దేని ద్వారాగా కాకుల ద్వారాగా భోజనం పెట్టిన యేసయ్య మరి ఆయన ఒక్కడిని పట్టించుకోవచ్చు, కానీ ఆయనతో పాటు ఎవరిని పట్టించుకున్నాడు? విధవరాలను పట్టించుకొని తన ఫ్యామిలీ దేవుడు పట్టించుకున్నాడు. దేవుని ప్రేమ ఎనీ టైం మనతోనే ఉంటుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని ఆదరణ మనకి ఎప్పుడూ ఉంటుంది. మనం పోగొట్టుకుంటే తప్పితే, మనం తీసివేసుకుంటే తప్పితే, దేవునికి మనం వ్యతిరేకంగా నడిస్తే, అదే రీతిగా దేవుని మాట మనం వినకుండా ఉంటే మనం పోగొట్టుకుంటాము. కానీ దేవుడి మాట విన్న నీవు నేను కానీ ఎవరైనా కానీ దేవుని ప్రేమ ఎప్పుడు ఎనీ టైం మనం పొందుకుంటూనే ఉంటాం. నువ్వు ఏ స్థితిలో ఉండొచ్చు, నువ్వు బాధలో ఉండొచ్చు, వ్యాధిలో ఉండొచ్చు, ఆర్థిక సమస్యల్లో ఉండొచ్చు. దేవుడే ఉన్నతమైన వాడు. ఆయనకి అసాధ్యమైనది ఏమైనా ఉందా? చెప్పండి, అసాధ్యమైనది